నీవే నా శ్వాసయ, నీవే నా సర్వము యేసయ్యా, నీవే నా ప్రాణము యేసయ్యా. నీ సేవలోని నా తుది శ్వాసను విడమాలని యేసయ్యా, నీకై బ్రతకాలని ఆశయా. అగ్నిగుండమే ఎదురైనా సింహాల బోనులు నన్నడ్డగించిన, అగ్నిగుండమే ఎదురైనా సింహాల బోనులు నన్నడ్డగించిన, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనాది నాకెంత మేలని, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనాది నాకెంత మేలని. షడ్రక్ మేషక్ వలె అబేద్నెగో వలె దానియేలు వలె యేసయ్యా, నీకై బ్రతకాలని ఆశయా. షడ్రక్ మేషక్ వలె అబేద్నెగో వలె దానియేలు వలె యేసయ్యా, నీకై బ్రతకాలని ఆశయా. నీ సేవలోని నా తుది శ్వాసను విడవాలని యేసయ్యా, నీకై బ్రతకాలని ఆశయా. ఎండమావులు ఎదురైనా ఆశ నిరాశలు ఎన్నో కలిగిన, ఎండమావులు ఎదురైనా ఆశ నిరాశలు ఎన్నో కలిగిన, ఎండిన ఎముకలను సైన్యంగా మార్చావు, మలచిన బ్రతుకులను నీలోకి మలిచావు. ఎండిన ఎముకలను సైన్యంగా మార్చావు, నీలోకి మలిచావు. మగ్దలేన్యా వలె సమరయ స్త్రీ వలె సారెపతు స్త్రీ వలె యేసయ్యా, నీకై బ్రతకాలని ఆశయా. మగ్దలేన్యా వలె సమరయ స్త్రీ వలె సారెపతు స్త్రీ వలె యేసయ్యా, నీకై బ్రతకాలని ఆశయా. నీ సేవలోని నా తుది శ్వాసను విడవాలని యేసయ్యా, నీకై బ్రతకాలని ఆశయా. నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరీ సంగతులన్నీ జరుగుట చూచునప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. విశ్వనాథుడా విజయ వీరుడా, ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా, ఆరాధింతు నిన్నే లోక రక్షకుడా, ఆరాధింతు నీలో జీవితాంతము. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి, నీ కృప ఎంత తుది వరకు నడిపించు యేసయ్యా. ప్రేమ పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా, సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీ
నీవు నన్నడిపే నూతనమైన జీవ మార్గము పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము ఇహమందు పరమందు ఆశ్రయమైన వాడవు ఇన్నాళ్ళు క్షణమైన నన్ను మరువని యేసయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివి భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివి బలమైన ఘనమైన నీ నామమందు హర్షించి భజించి కీర్తించి ఘనపరతు నిన్ను యేసయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా నిత్యము ప్రతినిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు కొలువై ఉన్నావులే నిత్యము నిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు కొలువై ఉన్నావులే నిర్మలమైన నీ మనసే నా అంకితం చేశావు నీతోనే జీవింప నన్ను కొనిపోయేసయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధింతు నిన్నే లోక రక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృప ఎందు తుది వరకు నడిపించు యేసయ్యా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా దేవుని నామానికి వందనాలు. ప్రియ దేవుని సంగమా, ఉదయకాలం దేవుని సన్నిధిలో ఉంటున్నాం. వాట్ ఈస్ టుడే? ఆగస్ట్ 11, 2024. ఈరోజు పత్రిక చదివినరా మీరు? న్యూస్ పేపర్? అమ్మో, మీరు మంచోళ్ళు. బైబిల్ చదివినరా? ఎంతమంది చదివినరు?
చదివిన వాళ్ళు చేయట, మరి చదవకుండా వస్తే ఎట్లా? అమ్మో ఎట్లా కూర్చున్నారు మంచిగా, బైబిల్ చదవకుండా దేవుని సన్నిధిలో ఎంతో ధైర్యమో మీకు. దేవుని సన్నిధిలో ఉన్నాం, బైబిల్ చదవాలి. వార్తాపత్రిక చదువుతారు అందరు కదా. మా అమ్మ ఈ కొన నుంచి ఆ కొన వరకు చదువుతుంది, అడ్వర్టైజ్మెంట్ కూడా విడిచిపెట్టదు, మొత్తం చదివేస్తుంది. మొత్తం న్యూస్ పేపర్ అంతా చదువుతాం. సరే మీరు న్యూస్ పేపర్ చదవమని నేను అంటలేను, కానీ న్యూస్ పేపర్కు మించిన చెప్పండి ఏంది ఇది? పరిశుద్ధ గ్రంథం. న్యూస్ పేపర్ జరిగిన సంగతులను చెప్తుంది, పరిశుద్ధ గ్రంథం జరగబో సంగతులను చెప్తుంది. హల్లెలూయా. దేవుని సంగమా, వీ నీడ్ టు నో వాట్ హ్యాపెన్స్ అహెడ్. ముందర జరగనివేమో మనకు తెలియాలి. ఇది చాలా విచిత్రమైన పరిస్థితుల్లో నేను చెప్తున్నాను. ఈరోజు సందేశం మీకు భయం పుట్టించాలి. ఈరోజు సందేశం నేను భయంతో నేను సన్నిధిలో నిలబడి నేను చెప్తుంటున్నాను. నిన్నటి రోజు అమెరికన్ సెక్రటరీ ఏం ప్రకటించాడంటే, ఆగస్టు 12వ తేదీ ఇరాన్ ఇస్రాయేల్ పైన దాడి చేయబోతుంది అని ప్రకటన చేశాడు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు అక్కడ ఏర్పడుతుంటున్నాయి. యుద్ధము వాతావరణం భయంకరంగా ఏర్పడింది. ఇంతవరకు ఏ దేశానికి పంపనంత యుద్ధ సహాయాన్ని అమెరికా ఇస్రాయేల్ దేశానికి పంపిస్తుంది. వినాలి, ఇది చాలా టెన్షన్తో ఉన్నటువంటి సమయం. మనం ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉన్నాం, క్షేమంగా ఉన్నాం, మంచిగా ఉన్నాం. కానీ ప్రపంచంలో ఏం జరిగినా మనకు తప్పనిసరిగా ఆ ఎఫెక్ట్ వస్తుంది. ప్రపంచంలో ఉన్నటువంటి 57 దేశాలు మీరు రాసుకుంటే చాలా మంచి. OIC, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కాన్ఫరెన్స్, 57 ఇస్లామిక్ కంట్రీస్ అన్నీ కలిసి మన ఇస్లాం పైన దాడి జరుగుతుంది అనే ప్రకటన చేసి, ఎవరు దాడి చేస్తున్నారు? ఇస్రాయేల్ దాడి చేస్తున్నారు. కాబట్టి మనం అందరం కూడా తిరగబడాలనేటటువంటి ఒక పెద్ద ప్రకటన ఇచ్చారు. ఇప్పటికే 9 రోజులైంది. ఇరాన్ అధ్యక్షుడు అనౌన్స్ చేశాడు, మేము ఇస్రాయేలును నామరూపాలు లేకుండా మేము చేసేస్తాం అని అనౌన్స్ చేశాడు. మీకు అందరికీ చూసింటారు. హనియా అనేటటువంటి ఒక ముఖ్య టెర్రరిస్ట్ నాయకుడు, హమాస్ వారి యొక్క ఒక టెర్రరిస్ట్ నాయకుడు ఆ యొక్క ఇరాన్ దేశంలోనే, ఇరాన్ ఆధిపత్యం ఉన్నటువంటి దేశంలోనే వారి ఎదుటనే వారిని ఆ హనియాను చంపేసి ఇస్రాయేలీలు తమ సత్తా చాటుకున్నారు. దాన్ని అసలు ఇరాన్ జీర్ణించుకోలేకపోతుంది. ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే దీన్ని ప్రతీకారం తీసుకుంటాం. మామూలు కాదు, టెర్రరిస్ట్ కాదు, నాయకుడు. కాబట్టి ఒక హిజ్బుల్లా, ఈ యొక్క హమాస్, లెబనాన్, ఇరాన్, ఈ సూడాన్, యెమెన్, ఈ దేశాలన్నీ కూడా కలిసి వచ్చి వీరందరూ ఏకమై ఇస్రాయేల్ మీద దాడికి వారు పూనుకున్నారు. అయితే వాళ్ళకు బాగా తెలుసు ఇస్రాయేల్ నాయకునికి ఏమని, ఈ యొక్క ఇరాన్ నాయకునికి ఏం తెలుసు అంటే, ఇస్రాయేల్ మీద దాడి చేస్తే అది 2 ప్రతి దాడి చేస్తుంది. కాబట్టి చాలా ఆచితూచి అడుగులేయాలని చూస్తూ ఉంది. మీరు పత్రికలో ఎందుకు చదవమన్నానంటే ఈ విశేషాలు తెలుసుకోవాలి. నాట్ ఫర్ మన దేశంలో ఏం జరుగుతుంది, రేషన్ బియ్యం వచ్చిందా లేదా, దీని గురించి కాదు. మీరు తెలుసుకోవాల్సింది వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ ది వరల్డ్. లోకంలో ఏం జరుగుతుందో తెలుసుకొని మీ యొక్క బ్రతుకులను, మీ జీవితమును సరిచేసుకోవటానికి ఈ యొక్క ప్రపంచ వార్తలను ఎరిగి బైబిల్ చదవమని చెప్తున్నాను. మన చేతిలో 2 ఉండాలి. ఒకటి న్యూస్ పేపర్ ఇన్ వన్ హ్యాండ్, ద బైబిల్ ఇన్ అనదర్ హ్యాండ్. న్యూస్ పేపర్ చదివిన ప్రతిదాన్ని కూడా బైబిల్లో ఏం చెప్తుంది అనేది మనం పోల్చి చూసుకోవాలి. వీఆర్ ఇన్ ద లాస్ట్ డేస్, వీఆర్ ఇన్ ద డ్రెడ్ఫుల్ డేస్, వీఆర్ ఇన్ ఎ టెరిఫిక్ డేస్. చాలా భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉన్నాం. అఫ్కోర్స్ 2000 సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నారు, అంత్య దినములు ఉన్నాయి, మన ముందు గడ్డు కాలం ఉంది, మనం ఈ యొక్క భయంకరమైన పరిస్థితులను ఎదుర్కోబోతున్నాం అని చెప్తున్నారు. మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయింది, 2వ ప్రపంచ యుద్ధం అయిపోయింది, 3వ ప్రపంచ యుద్ధం ఇప్పుడు దాదాపు ఆరంభం కాబోతుంది. బాగా వినాలి. ప్రపంచ దేశాలన్నీ కూడా ఐక్యమవుతున్నాయి. ఎవరికి వ్యతిరేకంగా? ఈరోజు ఒక ఆయన చెప్పాడు, రాత్రి విన్నాను ఆయన యొక్క మాట. విలాపవాక్యంలో 1వ అధ్యాయం 1వ వచనం దయచేసి చూడండి. విలాపవాక్యంలో 1వ అధ్యాయం 1వ వచనం. లెమెంటేషన్స్.
అమ్మ ఒక్క నిమిషం, అందరు బైబిల్ తెరవనండి. విలాపవాక్యములు 1వ అధ్యాయం 3వ వచనం. తెచ్చారా? చదువు. యూదా బాధ నుండి దాసురాలై చెరలోనికి పోయి ఉన్నది, అన్యజనులలో నివసించుచున్నది, విశ్రాంతి నొందకపోయెను. దాని తరుము వారందరూ ఇరుకు చోట్ల దాన్ని కలుసుకొందురు. నేను ఈరోజు చాలా ప్రార్థన చేశాను, ప్రతి చర్చిలో ఈ ప్రసంగం కావాలి. అంటే నేను చెప్పిన మాటలే వాళ్ళు చెప్పాలని కోరుకోవట్లేదు, కానీ ఇప్పుడు ఇశ్రాయేల్లో జరుగుతున్న పరిస్థితిని బట్టి సంఘం సంసిద్ధం చేయబడాలి. వీ హ్యావ్ టు గెట్ రెడీ. మనం సిద్ధపరచబడాలి. మన హృదయాల్లో వాక్యమును గుర్చినటువంటి అవగాహన కలిగిన వారమై మన బ్రతుకులను సరిచేసుకోవాల్సిన పరిస్థితి పరిశుద్ధ గ్రంథం నుంచి ప్రతి సంఘం ఈనాడు నేర్చుకోవాలని నేను చాలా ఆశపడుతుంటున్నాను. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, యూదా గురించినటువంటి ప్రవచనము అక్కడ రాయబడింది. యూదా బాధ నుండి దాసరాలై చెరలోనికి పోయి ఉన్నది, అన్యజనులలో నివసించున్నది, విశ్రాంతి నొందకపోయాను. దాని తరుము వారందరూ ఇరుకు చోట్ల దాన్ని కలుసుకొందురు. ఎక్కడ కలుసుకుంటారంట? ఇరుకు చోట్ల దాన్ని కలుసుకొందురు. హెబ్రీ భాషలో ఉన్నటువంటి ఆ యొక్క పదం ప్రకారము అక్కడ ఆ మాట యొక్క అర్థం ఏంటంటే, ఒంటరి అయిన స్థలములో, ఇరుకు చోట్ల అంటే ఎటూ తోచనటువంటి పరిస్థితి. లోకము బహుశా ఇంకా ఆ దేశము కనబడదు అటువంటి పరిస్థితికి వెళ్ళేటటువంటి ఆ చోట జనులు కలుసుకుంటారు అనేటటువంటి మాట. దాని తరుము వారందరూ కలుసుకుందరు. ఇప్పుడు చూశారు కదా, ఇశ్రాయేల్ దేశం చాలా చిన్న దేశం. ఆ చిన్న దేశం చుట్టూ దాదాపు 44 పెద్ద పెద్ద దేశాలు ఉన్నాయి. మొత్తం 57 ఇస్లామిక్ కంట్రీస్ ఉన్నాయి. అరబ్ నేషన్స్, తర్వాత షియాలు, సున్నీలు అందరూ కలిసి ఇశ్రాయేలు దేశం. మీరు వినండి, ప్రపంచ చరిత్రలో ప్రజలను మేము తుడిచిపెడతాం, జనాన్ని మేము తుడిచిపెడతాం అనేటటువంటి మాటలు విన్నాను, కానీ దేశాన్ని తుడిచిపెడతాం అనే మాట మనం ఎక్కడ వినలే. యానిహిలియేషన్ అంటారు ఇంగ్లీష్లో. ఒక దేశాన్ని కనుమరుగు చేస్తాం, మేము దాన్ని కనిపించనీయకుండా చేస్తామనే ప్రతిన పూనినటువంటి ఈ యొక్క OIC నిన్న కాదు, ఒక 3 రోజుల క్రిందట మీటింగ్ చేసి దే హ్యావ్ టేకన్ ఏ వెరీ స్ట్రాంగ్ డెసిషన్. అయితే దీంట్లో ఒక చిన్న మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. సౌదీ, తర్వాత ఒమాన్, ఇటువంటి కంట్రీస్ కొంచెం ఆచితూచి అడిగేస్తున్నాయి. ఒక టెర్రరిస్ట్ సంస్థకు మనం సాయం చేస్తే మనకేం లాభం వస్తుంది? దుబాయ్ మనం ఏమనుకుంటాం? ఒక మంచి ఆయిల్ నేషన్ అనుకుంటాం. అఫ్ కోర్స్ ఇట్స్ అన్ ఆయిల్ నేషన్. అయితే వాళ్ళు టూరిజం ద్వారా దేశాన్ని బహుగా అభివృద్ధి చేసుకున్నారు. ఒక ఎడారి ప్రాంతాన్ని ఒక టూరిజం కంట్రీగా మార్చుకొని దే హ్యావ్ మేడ్ ఇట్ ఏ రిచెస్ట్ కంట్రీ. చాలా ఆర్థికంగా నిలదొక్కున్నటువంటి భయంకరమైన దేశంగా వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళు ప్రతిదీ కూడా చూసేది ఏంటంటే వ్యాపార రీతిగా చూస్తారు. ప్రతి ఇల్లు కూడా ఒక వ్యాపార రీతిగా చూస్తారు వాళ్ళు. మనకు ఈ టెర్రరిస్ట్ సంస్థకు ఒకవేళ అది సిరియన్ టెర్రరిస్ట్ అయినా, హమాస్ టెర్రరిస్ట్ అయినా, ISI టెర్రరిస్ట్ అయినా, అల్ఖైదా టెర్రరిస్ట్ అయినా, ఈ టెర్రరిస్టులకు మనం సాయం చేస్తే మనకేమొస్తుంది? మనం ఇంకా ఇతర దేశాలతో శత్రుత్వాన్ని తెచ్చుకుంటాం. కాబట్టి మనం కొంచెం ఆలోచన చేద్దాం అని కొంచెం వెనక తగ్గినటువంటి ఈ యొక్క షియా దేశాలు కొన్ని ఉన్నాయి. వీళ్ళు సున్నీలు, ఇరాన్, ఇరాక్, వీళ్ళకేం కావాలి? వీళ్ళు ఈ హిజ్బుల్లా, లెబనాన్, తర్వాత హమాస్, ఈ గాజా ప్రాంతాలన్నింటిలో ఉన్నటువంటి వాళ్ళని రెచ్చగొట్టి వారి ద్వారా తమ యొక్క వ్యాపారాలను వాళ్ళు చేసుకుంటారు. వీళ్ళ వ్యాపారం ఏంది? టూరిజం. వాళ్ళ వ్యాపారం ఏంది? చాలా మటుకు గాంజా ఇది మాదక ద్రవ్యాలను అమ్ముకునేటటువంటి వ్యాపారం. సో ఇది వాళ్ళు చేసుకుంటూ వాళ్ళు ఆ టెర్రరిజాన్ని వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. వీళ్ళు టెర్రరిజాన్ని ప్రోత్సహిద్దామా లేకుంటే ఆపుదామా అనేటటువంటి విషయంలో వీళ్ళున్నారు. మొత్తానికి ఏదో రకంగా
57 నేషన్స్ని ఒక్కచోటికి తెచ్చి మన పైన దాడి జరుగుతుంది కాబట్టి మనము వ్యతిరేకంగా నిలుద్దామని ఒక చిన్న దేశం ఆ చిన్న దేశం పైన వీళ్ళు ఇరుక్కు చోట్ల ఆ యొక్క దేశాన్ని పట్టుకోవాలని వాళ్ళు చూస్తూ ఉంటున్నారు. ఇది కూడా ఇప్పుడు ఎందుకు మనం చెప్పుకోవాల్సి వస్తుందంటే, ఇస్రాయేల్ క్యాలెండర్ ప్రకారము ఇది 9th ఆఫ్ తిషవ్ అబ్ అంటారు. తిషవ్ అబ్ వారి యొక్క క్యాలెండర్లో మిష్నా అనేటటువంటి నెలలో వారికి ఉన్నటువంటి 9th ఆఫ్ తిషవ్ అబ్ అనేటటువంటి ఆ యొక్క సీజన్ ఇది. 17th తమ్మూజ్ మధ్యలో 9th తిషవ్ అబ్ మధ్యలో ప్రపంచంలో చూడనన్ని ఘోరమైన కార్యాలు ఇశ్రాయేలు చూశారు. ఒక 5 చెప్తాను. నెంబర్ 1, ఎక్కడ యెహోషువ వేగు చూడటానికి ఎంతమందిని పంపించాడు? 12 మందిని పంపించాడు. 12 మందిని పంపిస్తే 10 మంది వచ్చి ఏం చెప్పారు? వాళ్ళు ఆజానుబాహులు, వాళ్ళ ముందర మనం మిడతల వలె ఉన్నాము, వాళ్ళని జయించడం మన సాధ్యం కాదు, కాబట్టి మనం ఏదైనా కానీ మనం సంధి చేద్దాం అనే ఆ యొక్క సమాచారాన్ని, కళ్ళ ముందు చూసిన సమాచారాన్ని వాళ్ళు తీసుకొని వచ్చారు. అయితే ఇద్దరు వ్యతిరేకమైన సమాచారం తెచ్చారు. ఎవరు వాళ్ళు? యెహోషువ, కాలేబు. వాళ్ళిద్దరు కూడా వాళ్ళనే చూశారు. ఆజానుబాహులు, చాలా ఎత్తుగా ఉన్నారు, బలాఢ్యగా ఉన్నారు. వాళ్ళు ఒక్కడి కొడితే ఇక్కడ 10 మంది పడిపోయేటటువంటి అటువంటి అవతారాలను చూశారు. కాబట్టి వాళ్ళు చూసినా కానీ వాళ్ళు చూసింది ఎవరినంటే తమ దేవుడైన యెహోవా అని. వాళ్ళు వచ్చిన సమాచారం ఏంటంటే, వాళ్ళు ఎంత బలవంతులైనా సరే మనము యెహోవా నామములో జయం పొందుతామని చెప్పారు. ఇద్దరు ఇచ్చిన సమాచారాన్ని మోషే నమ్మి తాను ముందుకు నడిపించాడు. దేవునికి వందనాలు. మీకు ఆ నెల తెలుసా? అది సేమ్ మంత్ 9th తిష్బవ్ అబ్ అనేటటువంటి మిష్నా నెలలో జరిగినటువంటి ఒక మొదటి సంఘటన. ఇది యెహోషువ, కాలేబులు తెచ్చిన సమాచారాన్ని బట్టి వారు భయంకరమైన పోరాటాన్ని ఎదుర్కొని జయమును పొందారు. రెండవది 576 బీసీ. 576 బీసీలో బబులోను చెరగొనిపోయినప్పుడు అప్పుడు మొదటి విశ్వాసాన్ని ప్రకటించినటువంటి, బలమైన విశ్వాసాన్ని ప్రకటించినటువంటి ఇశ్రాయేలును బట్టి అప్పుడు జయమునందారు. అది కూడా 9th ఆఫ్ అబ్, ఈ యొక్క నెలలో ఉన్నటువంటి 9వ వారి యొక్క క్యాలెండర్ దినం. ఇలాగా ఒక 5 సంఘటనలు జరిగినాయి. ఇంకొకటి కూడా చెప్తాను. 76 AD, 76 కాదు 70 AD, 70వ మొదటి శతాబ్దంలో 70వ సంవత్సరంలో ఏం జరిగింది? ఇశ్రాయేలీయులందరినీ కూడా తమ దేశం నుంచి తరిమి కొట్టారు. మనకందరికీ తెలుసు, అపోస్తల కార్యంలో మనం చూస్తాం. వారందరినీ కూడా అనేకులను వారు క్రీస్తు గురించి ప్రకటించినందుకు వారిని హతం చేశారు. వారిని హతం చేసి ఆనాడు క్రీస్తు శిలువకు కొనబోయబడుతున్నటువంటి సమయంలో ఆ స్త్రీలు ఏం చెప్పారు? వీని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అని శాపం తెచ్చుకున్నారు. సో దేవర్ డిస్టర్బ్ ఫ్రమ్ దర్ ప్లేస్. వారి యొక్క స్థలం నుంచి వారు ఎల్లగొట్టబడ్డారు. 70వ సంవత్సరంలో మొదటి శతాబ్దంలో వారు ఎల్లగొట్టబడ్డారు. తర్వాత 135వ ఏడీలో వాళ్ళందరూ చెరగొనిపోబడ్డారు. 135 AD, 135వ ఏడీలో వారందరూ కూడా రోమా, బబులోన్ చెరకు వారు కొనిపోబడ్డారు. 5 లక్షల మంది, 5 లక్షల మందికి పైగా వారు కొనిపోబడ్డారు. చివరిగా ఏంటంటే 5వ సూచన, మళ్ళీ ఈ 9th తిష్బవ్ అబ్ అనేటటువంటి ఈ దినమందు, అంటే ఈ సీజన్లో మిష్నా నెల. ఈ మిష్నా నెల అంటేనే ఇశ్రాయేలుకు ఒక అలర్ట్ మంత్. చాలా అలర్ట్గా ఉంటారు. ఏదో ఒకటి జరుగుతుంది, మొత్తానికి ఏదో ఒకటి జరుగుతుంది. కాబట్టి దే ఆర్ జస్ట్ రెడీ. ఇశ్రాయేలు ఇప్పుడు చాలా రెడీగా ఉన్నారు. వచ్చే ప్రమాదం ఎంత ప్రమాదమైనా సరే యెహోవా నామమున మేము జయిస్తామనేటటువంటి ఆ యొక్క
బలంతో వాళ్ళు ముందరికి సాగుతూ ఉంటున్నారు. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే మనం చదువుకున్నటువంటి వాక్య భాగం ఏదది? మత్తయి సువార్త 24వ అధ్యాయం చదవండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 32వ వచనం. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము చెప్పుకొనుడి అన్నాడా? సరిగ్గా చదవాలి పదాలు, ఎందుకంటే అవి మనకు సరిగా అర్థం చేసుకోకుంటే ప్రమాదం. చదువు రాని వాళ్ళు అంటే మనం ఏం చేయలేం, కానీ మనం అందరం చదువు వచ్చిన వాళ్ళం కాబట్టి సరిగా చూడండి. ఏమంటున్నాడు? అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనండి. మీరు అంజూరపు చెట్టును చూసినప్పుడు మీరు నేర్చుకోవాలి, వినడం కాదు. ఓ బాగుంది బాగుంది అని వెళ్ళిపోవడం కాదు. యూ హ్యావ్ టు లెర్న్ ఇట్. దాన్ని బట్టి మీరు మీ జీవితాలను సరి చేసుకోవాలి, చక్క చేసుకోవాలి, బాగు చేసుకోవాలి. సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. ప్రతి యూదా క్యాలెండర్లో మిష్నా నెలలో ఈ 9th అప్ సీజన్లో సంథింగ్ హ్యాపెన్స్. ఇది వన్ సైడ్. ఇంకా అదర్ సైడ్ తమ్మూజ్ నెల అని ముస్లిమ్స్ చాలా సీరియస్గా పాటిస్తారు. చాలా మంచి రిలీజియస్ ముస్లిమ్స్, ఇక్కడలు కాకపోవచ్చు, అక్కడ ఉన్నటువంటి ఇస్మాయిల్ సంతానం. తమ్మూజ్ నెల ఒక మూఢనమ్మకం వాళ్ళకి. తమ్మూజ్ నెలలో వాళ్ళు 40 దినాలు వాళ్ళు మాంసం తినరు, 40 దినాలు వాళ్ళు ఉపవాసం ఉంటారు. నాట్ రంజాన్, ఇది తమ్మూజ్ నెల. అందుకే చెప్పేది ఇది ఒక విశిష్టమైనటువంటి ఇస్లాం జాతి. ఇది వాళ్ళు ఈ నెలలో ఉపవాసం ఉంటారు, కన్నీరు గారుస్తారు, ఏడుస్తారు, ఒక రోదన చేస్తారు, మాంసం అస్సలు ముట్టుకోరు, ఆహారం చాలా తక్కువ తీసుకుంటారు. ఈ యొక్క ఫాస్టింగ్లో వాళ్ళు గడుపుతారు. నాట్ రంజాన్, రంజాన్కు సంబంధమే లేదు ఇది. ఇక్కడ ఇశ్రాయేలీలు ఈ నెలలో చాలా అలర్ట్గా ఉంటారు. ఎవరెవరు వీళ్ళు? ఒకరు ఇస్మాయిల్ సంతానం, ఒకరు ఇస్సాకు సంతానం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఏర్పరిచిన కాలము సమయము చాలా చాలా లెక్కతో ఉన్నటువంటి, మనం చాలా ఏదో నడుస్తుంది అన్నట్టు మనం ఉంటాం. అఫ్కోర్స్ మనం అలాగే ఉంటాము, ఉండాలి. ఒకవేళ మనం తింటున్నాం, తినాలి, పడుకునాలి, పనులకు వెళ్తున్నాం, చదువుకుంటున్నాం. 9th అప్ మిష్నా నెలలో వచ్చేటటువంటి ఈ సీజన్ ఇశ్రాయేలీలకి చాలా విశిష్టమైనటువంటి సమయం, ప్రత్యేకమైన సమయం. ఒక విధంగా వాళ్ళు నరాలు తెగే ఉత్కంఠతలో చూసేటటువంటి సమయం. ఇప్పుడు ఇశ్రాయేల్లో జరుగుతున్న పరిస్థితి, ఆ జరుగుతున్న దారుణాలకు ఇదే నెలలో అది ఆ సమయాన్ని తీసుకుని వచ్చింది. అమెరికా వాడు ప్రకటన చేసేశాడు, 12వ తేదీ ఇరాన్ ఇస్రాయేల్ మీద దాడి చేయబోతుంది అని ప్రకటన చేసేశాడు. ఇంకా వారం రోజుల ముందే చేయాలి, కానీ ఆ యొక్క ఇరాన్ వాడు చాలా ఆలోచన చేస్తున్నాడు. ఒకవేళ దాడి కనుక జరిగితే ఇశ్రాయేల్ మామూలుగా స్పందించదు. మీరు నిన్ననే వార్తల్లో చూస్తుంటారు, హమాస్ తీవ్రవాద సంస్థలో ఉన్నటువంటి లీడర్స్ను మాత్రమే ఏరేయాలని ఇంతకాలం వాళ్ళు చూస్తూ ఉన్నారు, నాట్ పబ్లిక్. అయినా వాళ్ళు ఏం చేశారు? పబ్లిక్ మధ్యలో ఉండి వాళ్ళు యుద్ధం చేశారు. సాధారణ గృహాల్లోంచి వాళ్ళు టన్నల్స్ ఏర్పరచుకొని వాళ్ళు యుద్ధాన్ని చేశారు. బికాజ్ దే ఆర్ టెర్రరిస్ట్. సైనికులు అట్లా చేయరు. సైనికులు కథన రంగంలోనికి వచ్చి యుద్ధం చేస్తారు, శత్రువు ఎదురుగా నిలబడి పోరాటం చేస్తారు. సైనికులైతే వీళ్ళు సైనికులు కాదు, దే ఆర్ టెర్రరిస్ట్. దే డూ వార్ ఇన్ రాంగ్ వేస్, తప్పుడు విధానాల్లో చేస్తారు. చిన్నపిల్లల బ్యాగుల్లో బాంబులు పెట్టి చాలామందికి ఏమిపిస్తుంది, చిన్నపిల్లల బ్యాగు చూస్తే అరే పాపం పిల్లల బ్యాగ్ ఉండని అనిపోతాం. కానీ ఇశ్రాయేల్కి తెలిసి ఈ బ్యాగ్ ఈడ ఉంది చిన్నపిల్లలది అంటే దాంతో తప్పనిసరిగా బాంబు ఉంటుందని వాళ్ళు అది పట్టుకొని వచ్చి బాంబు డిటెక్టర్ పట్టుకొని చూస్తే దాంట్లో బాంబు వెళ్తుంది. సో వాళ్ళు సాధారణ పౌరులను అడ్డం పెట్టుకొని ఇశ్రాయేల్ మీద తెగబడ్డారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ వార్లో ఇంకా చివరిగా మిగిలింది మొత్తం టెర్రరిస్టే. కాబట్టి వాళ్లను ఒక్క పెట్టున లేపేయాలా అనేటటువంటి ప్రతిపాదన నెతన్యాహు క్యాబినెట్లో ఒక మంత్రి అంటే ఆ మంత్రిని నెతన్యాహు తొలగించాడు. తప్పు మనం అటు చేయొద్దు, శత్రువునే మనం ఎదుర్కోవాలి. నెతన్యాహు చెప్పిన మాటల్లో
ఆయన ఏమంటాడంటే వీ డోంట్ అఫెన్స్, మనం యుద్ధం చేయం, మన మీదకి యుద్ధం చేయడానికి వస్తే మనం మాత్రం ఎదుర్కొంటాం, తిప్పి కొడతాం, ఆ యుద్ధానికి మనం ప్రతిఘటన మనం తీర్చుకుంటాం అని వాళ్ళు నెతన్యాహు అనటం మనం చూస్తున్నాం. ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే చూడండి, మత్తయి సువార్త 24:32 అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకుని, అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. అంజూరపు చెట్టు చిన్నగా లేతగా ఉన్నప్పుడు దాన్ని చూస్తే మీకేమనిపిస్తుంది? వసంతకాలం అని తెలుస్తుంది. అది చిగురువేయి కాలమని, అది చెట్లు చెట్లు పెరిగి పెద్దయ్యే కాలం అని మీరు గుర్తెరుగుతారని. అది అంజూరపు చెట్టు గురించి కాదు, అది ప్రవచనాత్మకంగా ఎవరి గురించి రాశారంటే ఇశ్రాయేలు గురించి రాశారు. ఇశ్రాయేలు ఎప్పుడు 135 ADలో వారి యొక్క దేశం నుంచి చెదరగొట్టబడితే వాళ్ళు యూరోప్లో, ఫ్రాన్స్లో, చెకోస్లోవేకియాలో, తర్వాత జర్మనీలో తలదాచుకొని వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుండి వాళ్ళని మళ్ళీ వాళ్ళు ఉన్న స్థలంలో నుంచి వాళ్ళు వెళ్ళగొడితే, లేదు మా దేశానికి వెళ్తామని వాళ్ళు తిరిగి వచ్చి ఆగస్టు 14, 1948 వారు తమ దేశాన్ని ఇక్కడ సంపాదించుకున్నారు. ఇశ్రాయేలు దేశాన్ని తిరిగి వారు సంపాదించుకున్నారు. ఇప్పుడు వాళ్ళు లేత కొమ్మగా వాళ్ళు ఎదిగారు. ఇప్పుడు నౌ ద టైమ్ ఈజ్ అప్. ఇప్పుడు సమయం ఎక్కడికి వచ్చేసిందంటే 70 ఏళ్ల కాలం, ఇది దానియేలుకి ఇచ్చినటువంటి 70 ఏళ్ల ప్రవచనం వారిలో నెరవేరుతుంది. కాబట్టి ఈ దానియేలు ప్రవచనం నెరవేరు కాలం, యెహెజ్కేలు చెప్పిన సంఘటనలు, అంతకుముందే విలాపవాక్యములు, యోబు, ఇర్మియా, ఈ యొక్క యూదా జాతి కనబడకుండా పోయి మళ్ళీ తిరిగి చిగురించేటటువంటి సమయాన్ని గురించి రాయబడిన మాటల్ని మనం ఇక్కడ చూస్తూ ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, అంజూరపు చెట్టు చిగురించడం మీరు చూసినప్పుడు మీరు చాలా త్వరపడాలి, మీరు త్వరగా తేరుకోవాలనేటటువంటి మాట పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతుంది. కమ్ టు ద బైబిల్. ఇప్పుడు బైబిల్ యొద్దకు రండి. లూకాసు వార్త 21:20. లూకాసు వార్త 21:20. ఎస్, ఆమేన్. యెరూషలేము దండ్ల చేత చుట్టబడట మీరు చూచినప్పుడు దాని నాశనము సమీపమై ఉన్నదని తెలుసుకొనుడి. వాట్స్ హ్యాపెనింగ్ నౌ? ఇప్పుడు యెరూషలేము దండ్ల చేత చుట్టబడుతుంది. సిరియా, లెబనాన్, యెమెన్, ఇరాక్, ఇరాన్, తర్వాత చుట్టుముట్టున్నటువంటి ఈజిప్ట్, అన్ని దేశాలన్నీ కూడా తమ తమ యుద్ధ పంక్తులను తీర్చిదిద్ది ఈ యొక్క ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా నిలబడుతుంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో చెప్పబడిన మాటలు నెరవేరుతున్నాయి. అందుకే బైబిల్ చదవమని చెప్పడం అన్నమాట. బైబిల్ మీరు చదివితే భవిష్యత్తు మీకు ఏర్పడుతుంది. పత్రిక చదివితే మీరు గతంలో ఏం జరిగిందో తెలుసుకుంటారు. గతంలో ఏం జరిగిందో పత్రిక చెప్తుంది, కానీ భవిష్యత్తులో ఏం జరుగుతుందో మీకు బైబిల్ చెప్తుంది. బైబిల్లో చెప్పబడిన మాట, యెరూషలేము దండ్ల చేత చుట్టబడట మీరు చూచినప్పుడు దాని నాశనం సమీపమై ఉన్నదని తెలుసుకుని, అప్పుడు యూదేలు ఉండువారు ఎక్కడికి పోవాలి? కొండలకు పారిపోవాలను. దాని మధ్యలో ఉండువారు వెలుపలికి పోవాలను. పల్లెటూళ్ళలో ఉన్నవారు దానిలోని ప్రవేశింపకూడదు. లేఖనంలో రాయబడినవన్నీ నెరవేరుటకై అవి ప్రతిదండన దినములు. ప్రియ దేవుని సంగమ, వీఆర్ లర్నింగ్. ఇశ్రాయేలు దండ్ల చేత చుట్టబడటం, ఇశ్రాయేలు ప్రపంచ దేశాలలో ఏకాకి కావటం మనం చూడబోతుంటున్నాం. భవిష్యత్తులను చూడబోతున్నాం, అతి త్వరలో చూడబోతున్నాం. ఒకవేళ వచ్చే నెల వరకు ఉంటుందో లేదో తెలియదు మనకు ఆ సమయం, కానీ ద టైమ్ ఈజ్ సో నియర్. ఎంత సమీపంగా ఉందంటే ఇశ్రాయేలు మీద దాడికి పలు దేశాలు ఎక్కుపెట్టి కూర్చున్నాయి. ఇంతకుముందే చెప్పాను, అమెరికా ఏ దేశానికి చేయనటువంటి యుద్ధ సహాయాన్ని ఇశ్రాయేలుకు పక్కలుంచింది. అయితే బైబిల్ ప్రకారము ఇశ్రాయేల్ ఒంటరిగానే పోరాడాలి, నాట్ విత్ ద అలయన్స్ ఆఫ్ ది నేషన్స్. అమెరికా సహాయము, ఫ్రాన్స్ సహాయము, యూరోపియన్ కంట్రీస్ సహాయము తీసుకొని పోరాటం కాదు.
ఈ యొక్క ఇస్రాయేలు ఎలా కావాలి? ఇంతవరకు మనం చదువుకున్నాం కదా, విలాపవాక్యంలో 1వ అధ్యాయం 3వ వచనంలో ఇస్రాయేలు ఆ యొక్క ఒంటరిగా దొరకాలి. ఒంటరిగా దొరికించుకొని ఆ ఇస్రాయేలు పైన దాడి జరిగినప్పుడు మనకు ఏం జరగబోతుందంటే అంత్యక్రీస్తు బయలుపడబోతున్నాడు. వీ హ్యావ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ సీక్వెన్స్. ఇవన్నీ కూడా చక్కగా క్రమంలో పేర్చిపెట్టారు. ఒకటి, మీకు అనేకమైన గుర్తుల్లో మొదటి గుర్తు ఏంటంటే అంజూరపు చెట్టు చిగురించటం. అంజూరపు చెట్టు చిగురించి 70 ఏళ్ల కాలం కాబోతుంది. 70 ఏళ్ల కాలం తర్వాత ఇప్పుడు ఏమి కాబోతుంది? రానైనటువంటి దినాలలో దండ్ల చేత ఆ ఇశ్రాయేలు చుట్టబడిపోతుంది. ఇశ్రాయేలు ఒంటరి కాబోతుంది. ఇశ్రాయేలు దేవుని ప్రజగా ఈ లోకమందు అనేక జనముల చేత అసహించుకోబడబోతుంది. అందరూ అసహించుకుంటారు, ఎవ్రీ నేషన్. ఇప్పుడు భారతదేశం కూడా ఒకవేళ ఇశ్రాయేల్కు కొంచెం సహకారంగా కనిపిస్తున్నా కానీ రానున్న దినాల్లో అన్ని దేశాలు తమ యొక్క సహకారాన్ని విరమించుకుంటాయి. ఇంకొకటి చాలా జాగ్రత్తగా గమనిస్తుండండి. ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ ఎవరు? బైడెన్ పక్కకు జరిగాడు. నెక్స్ట్ ఎవరు? కమలా హ్యారిస్ దాదాపు రంగంలోనికి వచ్చేసింది. ఆమె ఎలక్షన్స్ ఇంకా 6 నెలలు ఉన్నాయి, అమెరికన్ ఎలక్షన్స్. ఒకవేళ ఆ ఎలక్షన్స్లో ఎవరు ట్రంప్ కనుక గెలవాల్సి ఒకవేళ ఏర్పాటు ఉంటే ఈ 6 నెలల కాలంలో చాలా పరిస్థితులు ఏర్పడతాయి. వినాలి. ఒకవేళ ట్రంప్, బైడెన్ ఇస్రాయేల్కు మద్దతుగా వాళ్ళ యొక్క ఏమంటారు సహకారాన్ని ప్రకటించినా కమలా హ్యారిస్ మాత్రం ప్రకటించవద్దు. షీ వుడ్ టేక్ బ్యాక్. ఆమె ఒకవేళ వెనక్కి తీసుకున్నదంటే యు జస్ట్ సీ దట్ క్రైస్ట్ ఈజ్ వెరీ నియర్. క్రీస్తు సమీపం అందున్నాడని, ఆయన ద్వారం వద్దనే నిలుచున్నాడని, ఆయన త్వరలో రానయ్యున్నాడని మీరు ఎరిగి మీ యొక్క హృదయం సిద్ధపరచుకోవాల్సిందిగా దేవుని వాక్యం తెలియజేస్తుంటుంది. వాట్ హ్యాపెన్స్? నంబర్ 1 రాసుకోండి. వాట్ హ్యాపెన్స్? దేవుని ప్రవచనాలు నెరవేర్పును మనం చూస్తున్నాం. we see the fulfillment of the promise. ఒకటి రాసుకోండి, నేను చెప్పేసి త్వరగా ముగిస్తాను. the prophecies are going to be completed. అన్ని ప్రవచనాలన్నీ కూడా వరుసలో నెరవేరబోతుంటున్నాయి, ఒకటి తర్వాత ఒకటి. రెండవది, క్రైస్ట్ ఈజ్ అట్ హ్యాండ్. క్రీస్తు సమీపంలో ఉన్నాడు. రెండవది, క్రైస్ట్ ఈజ్ అట్ హ్యాండ్. క్రీస్తు చాలా సమీపంలో ఉన్నాడు. మూడవది, యాంటీక్రైస్ట్ ఈజ్ అబౌట్ టు షో హిమ్సెల్ఫ్. అంత్యక్రీస్తు తన్ను తాను ప్రదర్శించుకోబోతున్నాడు. ఎందుకంటే ఈ యుద్ధాన్ని కొంతకాలం ఆపాలి. మీకు తెలుసా, ఇప్పుడు కనుక రష్యా రంగంలోనికి దిగిందంటే, దాంతోపాటు కనుక చైనా దగ్గరికి వచ్చేసిందంటే అయిపోయింది ఇంకా, చాలు. ఇట్ స్టార్ట్స్, థర్డ్ వరల్డ్ వార్ స్టార్ట్స్. రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు. ఇంకా 2 కంట్రీస్ రాలేదు, రష్యా ఆల్మోస్ట్ వచ్చేసింది. మీకు ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, గోగు మాగోగుల యుద్ధం గురించి రాయబడింది. మాగోగు అంటే మాస్కోకు సంబంధించినటువంటి గోగు ఇంకా రాలేదు. మనకు బయలుపడబో సూచనలను బట్టి ఎవరు చూస్తున్నామంటే ద వన్ హూ టర్న్స్ అగెయిన్స్ట్ క్రైస్ట్ అండ్ హిజ్ నేషన్. క్రీస్తు ఆయన యొక్క దేశానికి వ్యతిరేకంగా లేచేటటువంటి ఆ యొక్క అధ్యక్షులను మనం చూడబోతున్నాం. మీకు అందరికీ ఇప్పటికే వార్తల్లో చూస్తారు, పుతిన్ ఆల్మోస్ట్ ఇన్ కోఆపరేషన్ విత్ ఇరాన్కు దాదాపు సపోర్ట్గా ఉన్నాడు. పుతిన్ కనుక ఒక్క అడుగు ముందరికేసి అక్కడ అమెరికా వస్తుంది కదా వాళ్ళ పక్షంగా, ఇక్కడ నేను వస్తాను అని కనుక వాడు ఒక్క అడుగు ముందరికేసాడంటే ఇంకా యుద్ధం షురు. ఇంకా చైనా కలిసిందంటే ఇంకా వాళ్ళు ఆగారు. ఇంకా ఇది ఎప్పుడు జరుగుతుందో తెలియదు, ఈరోజు రాత్రి జరుగుతుందో కూడా తెలియదు. అమెరికా అయితే 12వ తారీఖు ఇరాన్ దాడి చేయబోతుందని యుద్ధ నౌకలన్నిటి తెచ్చిపెట్టేసింది. 3500 మంది నేవల్ ఫైటర్స్ని తీసుకొచ్చింది. నేను సంఖ్య చూశాను, 3500 నేవల్ ఫైటర్స్ అంటే వాళ్ళ క్రింద మళ్ళీ 100 మంది ఉంటారు. ఇంతవరకు ఇరాక్లో జరిగినటువంటి యుద్ధంలో కొంతనే మనం అమెరికన్ బలగాలను చూసాం. ఇప్పుడు అమెరికన్ బలగాలు కాదు, దాదాపు ఒక 65% అమెరికన్ యుద్ధ
ఏమంటారు ఆ యొక్క సహకారం అంతా కూడా ఇస్రాయేల్కు తోడుగా వచ్చేసింది. ఇరాన్ ఇప్పుడు భయపడుతున్నది ఒకటే, మీరు వార్తల్లో కూడా హెచ్ఎం టీవీ వాళ్ళు కూడా నిన్ననే చెప్పారు, ఇరాన్ ఒకటే భయపడుతుంది, అమెరికా అడ్డమున్నందుకు కొంచెం ఆగుదాం, అమెరికా కొంచెం వెనక్కి తగ్గిందంటే షురు మనం దాడి చేద్దాం. అయినా ఇస్రాయేల్ నమ్మనిక లేదు, ఇస్రాయేల్ మామూలుగా విజృంభించదు, తిరిగి లేచిందంటే మనం ఇస్రాయేల్ ఆపడం అతి కష్టం. కాబట్టి చాలా జాగ్రత్తగా అడుగు వేద్దామని అమెతుల్లా ఎవరైనా ఇరాన్ అధ్యక్షుడు, ఆయనకి ఎంత కోపం ఉందంటే తన దేశంలో తన అతిథిని ఇస్రాయేల్ వాళ్ళు అక్కడి నుంచి వచ్చి చంపడం అంటే ఎంత ఆశ్చర్యం. ఒక 750 రేంజ్ మిసైల్స్ తోటి హనియాను చంపారంటే ఆ అమేతుల్లా ఖుమైనీ జీర్ణించుకోలేకపోతున్నాడు. అసలు ఇస్రాయిల్ ఎక్కడిది, ఎక్కడి నుంచి వచ్చింది, ఈ దేశము ఎక్కడ కనబడుతుంది, ఆ దేశం మా దేశంలో మా అతిథిని మా ఇంటి ముందరనే మాకు ఒక 4 కిలోమీటర్ల దూరంలో చంపేయటం, ఇది మేము భరిస్తామా అని వాడు అంటున్నాడు. కానీ వానికి ఎంత భయం ఉంది వెనకాలంటే ఒకవేళ కనుక చెయ్యి మొదలు పెట్టినామా ఇంకైపోయింది, ఇంకా మనం ఇంకా ఆపలేం. ఇస్రాయిల్ చాలా బాగా వినాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇట్ ఆల్ హ్యాపెన్స్ అకార్డింగ్ టు టైమ్ ఆఫ్ గాడ్. దేవుడు ఏర్పరిచిన సమయాన్ని బట్టి ఇది జరుగుతుంది. ఇంతవరకు మీకు ఏం చెప్పాను, 9th ఆఫ్ అబ్ మిష్నా మంత్, 9th అబ్ మిష్నా మంత్, మిష్నా నెలలో అబ్ అనేటటువంటి సీజన్, 9th సీజన్లో జరిగినటువంటి భయంకరమైన ఆ యొక్క విషయాలు ఇస్రాయేలులో మళ్ళీ జరగబోతుంటున్నాయి. కాబట్టి ఇస్రాయేల్ చాలా అలర్ట్గా ఉంది. మనందరికీ తెలియదు, అమెరికన్ గూఢాచర్య సంస్థకు కూడా తెలియదు, కానీ ఇస్రాయేల్కి తెలుసు. వెన్ ఇట్ స్టార్ట్స్, ఎప్పుడు జరగబోతుందో వాళ్ళకి తెలుసు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఇస్రాయేల్ దండ్ల చేత చుట్టబడినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నాడు. తర్వాత రాసుకోండి, వాట్ హ్యాపెన్స్, అంత్యక్రీస్తు తను తాను ప్రకటించుకుంటాడు. ఐఎమ్ హియర్, నేను సంధిని చేస్తాను. ఐ కమ్, నేను వచ్చి సంధి చేస్తాను. ఈ దేశాల మధ్యలో విఘాతం కాకుండా దేశాలు శాంతియుతంగా ఉండాలని నేను సంధి చేస్తాను. ఎప్పటికీ మన చర్చలు ప్రార్థన చేస్తున్నారు, విశ్వాసులు ప్రార్థన చేస్తున్నారు, అనేకులు ప్రార్థన చేస్తున్నారు, శాంతి సంధి కోసమై ప్రార్థన చేస్తున్నారు. వాక్యం శాంతి కోసం చెప్పట్లేదు, యెరూషలేం క్షేమం కొరకు ప్రార్థన చేయమన్నాడు, అది కరెక్ట్. కానీ మనకు ముందున్నది యుద్ధమే, ఆ యుద్ధంలో విజయం కావాలి, దానికోసం ప్రార్థన చేయాలి. ఇంకా శాంతి సమాధానం అనేటటువంటి మాటలు ఒకవేళ మనం ప్రార్థన చేస్తున్నాం అంటే వాక్యం తెలియకుండా ప్రార్థన చేస్తున్నట్టే. దయచేసి నేర్చుకుందాం. ప్లీజ్ టర్న్ టు దట్. లూకా సువార్త 21వ అధ్యాయం 20వ వచనం నుంచి కొన్ని మాటలు మనం అక్కడ చూద్దాం. అంతకుముందే మనం మత్తయి సువార్తలు మనం చూసాం. లూకా సువార్త 21:20 నుంచి కింది వచనాలు దయచేసి చూడండి. యెరూషలేము దండ్ల చేత చుట్టబడట మీరు చూస్తున్నప్పుడు దాని నాశనం సమీపమైనదని తెలుసుకొనిడి. ఆ వాక్యం చదివాం. కిందికి రండి. ఆ లేఖనములలో రాయబడినవన్నీ నెరవేరుటకై అవి ప్రతిదండన దినములు. ఆ దినములలో గర్భిణులకు పాలిచ్చువారికి శ్రమ, భూమి మీద మిక్కిలి ఇబ్బందియు, ఈ ప్రజల మీదికి కోపమును వచ్చును, వారు కత్తివాత కూలుదురు, చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనుల మధ్యకు పోవుదురు. అన్యజనముల కాలములు సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనుల చేత త్రొక్కబడును. మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలు, భూమి మీద సముద్ర తరంగములు ఘోషణ వలన కలగబడిన శ్రమయు కలుగును. ఆకాశమందరి శక్తులు కదిలింపబడిన గనుక లోకం మీదికి రాబోతున్న వాటి విషయమై భయం కలిగి మనుష్యులు ఎదురు చూచు ధైర్యం చెడి కూలుదురు. అప్పుడు మనిషి కుమారుడు మహాప్రభావంతోనూ మహామహిమతోనూ మేఘారూఢుడై వచ్చుట చూతురు. అమ్మ, ఇక్కడ 4 అంశాలు ఉన్నాయి. నేను 4 ఇప్పుడు చెప్పట్లేదు, మొదటిది ఒక్కడే చెప్తున్నా. యెరూషలేము దండ్ల చేత చుట్టబడి ఉండటం మాత్రమే చూస్తున్నాం. తర్వాత ఇది మనకు చాలా ఉన్నాయి. ఏమున్నాయి? కిందికి రండి. అక్కడ ఏముంటున్నాడు? మనం వచ్చే వారం చూస్తాం. అది 25వ వచనం. సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలు కనబడతాయి.
తర్వాత మూడవది ఆకాశ శక్తులు కదిలింపబడటం చూస్తాం. తర్వాత నాలుగవది మనుషులు భయంతో ధైర్యము చెడి కూలటం మనం చూస్తాం. ఐదవది మనిషి కుమారుడు ప్రత్యక్షమవటం మనం చూస్తాం. ఇవన్నీ జరగబోక ముందు మనం ఇప్పుడు చెప్పిన మాట ప్రకారం అంత్యక్రీస్తు బయలుపడతాడు. హీ కమ్స్ అబౌట్, ఆయన వచ్చేస్తాడు. వచ్చేసి నేను దేశాల మధ్యలో సఖ్యతను కూరుస్తాను, ఇస్రాయేలు ఒక సంధి ఏర్పరచుకునేటట్టుగా నేను చేస్తాను. ఇంతవరకు మనకు సార్క్ దేశాల యొక్క సదస్సు మనం వింటాం కదా. ఆ సార్క్ దేశాలన్నీ కూడా చాలా ప్రయత్నం చేశాయి. ఇప్పుడు యుఎన్ఓ సాధ్యం కాదు, సార్క్ దేశానికి సాధ్యం కాదు. చివరికి ఎవరికి సాధ్యమవుతుందంటే యాంటీక్రైస్ట్, ఈ యొక్క క్రీస్తు విరోధికి సాధ్యమయ్యేటటువంటి పని ఏంటంటే టు బ్రింగ్ పీస్. కొంతకాలం నేను శాంతిని నేను తీసుకొస్తాను, ఐ బ్రింగ్ పీస్ అమాంగ్ ద నేషన్స్ అని ఆ యొక్క అంత్యక్రీస్తు ఒక వాగ్దానం చేత ముందుకు వస్తాడు. బాగా వినాలి. ఐదవది ఏం నేర్చుకుంటున్నామంటే చర్చ్ షుడ్ బి రెడీ. సంఘము సిద్ధంగా ఉండాలి, సంఘం సిద్ధపడాలి. మనం సిద్ధపడాల్సినటువంటి సమయం ఇది. మనం నిద్రపోయే సమయం కాదు. సిద్ధపడటం అంటే పౌడర్ వేసుకొని కూర్చోవడం కాదు. సిద్ధపడటం అంటే ప్రార్థనతో ఉండటం, ప్రార్థనతో ఉండటం, మెలకువతో ఉండటం. ఏ చిన్న శబ్దం అలిగిడైనా కానీ మెల్కొని ప్రార్థన చేసేటటువంటి అటువంటి అప్రమత్తతో ఉండాల్సినటువంటిది ప్రభు యొక్క సంఘం. వింటున్నారా? తర్వాత ఆరవది ఇశ్రాయేల్లో మారు మనస్సు. ఇశ్రాయేల్లో మారు మనస్సు. ఇశ్రాయేల్లో దాదాపు 20% మంది మాత్రమే యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించారు ఈ దినం వరకు కూడా. చాలామంది ఇంకా మెస్సయ్య వస్తాడు, మాకు దేవుడు పంపించి అభిషక్తుడు వస్తాడని ఇంకా ఎదురు చూస్తున్నారు. అయితే క్రీస్తు రాకడ కంటే ముందు ఇశ్రాయేల్లో అనేకులు రక్షణ పొందాలి, అది దేవుని యొక్క వాగ్దానం. కాబట్టి ఈ ఇంకా 80% మంది ఇశ్రాయేల్లో కనీసం 50% మంది అయినా కానీ వాళ్ళు రక్షణలోనికి రావాలి. కాబట్టి మీరు ప్రార్థన చేయాల్సిన అంశాల గురించి చెప్తున్నాను. అంత్యక్రీస్తు ప్రత్యక్షమవటం, తర్వాత క్రీస్తు ద్వారం మీద నిల్చుండటం, ఇవన్నీ కూడా మనం రాసుకుంటున్నాం కదా. వీటి కొరకు మనం ప్రార్థన చేయాలి. మీ కొరకు మీరు ప్రార్థన చేసుకోండి. మీకున్న అవసరత, మీకున్న నొప్పి, మీకున్న ఏమంటారు ఇరుకు గురించి మీరు ప్రార్థన చేయండి, నేను కాదనట్లేదు. కానీ ద బిగ్గెస్ట్ ఏరియా టు ప్రే, ముందు జరుగుతున్న సంఘటనలను చూసి మీరు దేని కొరకు ప్రార్థన చేయాలంటే ద థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్, ఇవి జరగబోతున్నాయి. కాబట్టి మీరు వెంటనే అప్రమత్తులై ప్రార్థన చేయాలి. సంఘం కొరకు ప్రార్థన చేయాలి. దేవుని సంఘం అప్రమత్తంగా ఉండాలి. ఇది అబ్షాలోము కథలు వినడానికి సమయం లేదు. ఇక్కడ కూర్చొని అహితోపెలు కథలు వినడానికి మనకు సమయం లేదు. దిస్ ఈజ్ నాట్ టు స్పెండ్ టైం. ఏదో ఒకటి చెప్పాలి, వాక్యం చెప్పాలి, వెళ్ళిపోవాలి, మీరంతా వాక్యం వినాలి, వెళ్ళిపోవాలి అనే అజాగ్రత్తతో సంఘాలు ఉండకూడదు. వేరు పోయారు, టైంను బట్టి మనం నేర్చుకోవాలి కదా. మనం వర్షం పడుతుందంటే ఏం చేస్తాం? బయటికి పోవాలి. వర్షం పడుతుంది ఏం చేయాలి? గొడుగు పట్టుకొని పోతాం. అలాగ సంఘాలు జరుగుతున్న పరిస్థితులను చూసి గొడుగు పట్టుకోవాలి, వెంటనే వాళ్ళు సిద్ధం చేసుకోవాలి. ఐ షుడ్ బి రెడీ, నేను సిద్ధపడి ఉండాలి. ఆత్మలో సిద్ధపడి ఉండటం మనం నేర్చుకుందాం. తర్వాత ఏడవది మన యొక్క పొరపాట్లను మనం వెంటనే దేవుని సన్నిధిలో సరి చేసుకోవాలి. చిన్న చిన్న పొరపాట్లే ఇవి, పాపము అనంత పెద్దవి కావు, కానీ ప్రతి పొరపాటు మన బహుమానానికి దూరం చేస్తాయి. బాగా జ్ఞాపకం ఉంచుకోనండి. మీకు నిత్యజీవ కిరీటం దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఆ కిరీటము ఎవడును మీ కిరీటమును అపహరించకుండా చూచుకునుడని ప్రకటన గ్రంథంలో యోహాన్ చెప్పాడు. మన కిరీటం ఎవడు కూడా అపహరించకూడదు. అంటే నీవు చూయించాల్సిన క్షమ పక్కోడు చూయిస్తే వానికి కిరీటం పోతుంది, నీ కిరీటం ఉండదు. నీవు చూయించాల్సిన ప్రేమ ఈ లోకంలో క్రీస్తును కొంచెమే ఎరిగినటువంటి వ్యక్తి చూయిస్తే కిరీటం అతనికి పోతుంది, నీకు రాదు. చాలామంది అట్లా పోగొట్టుకున్నారు. ధనవంతుడు లాజరు గురించి మనకు తెలుసు కదా. లాజరు ఎక్కడున్నాడు? అబ్రహాము రొమ్మున ఉన్నాడు. అమ్మో, అబ్రహాము రొమ్మున చూసి ఈ ధనవంతుడు ఎదగొట్టుకున్నాడు. నేను ఇంతకాలం బతికేంది, మంచి తిండి, మంచి అన్నం, మంచి భోజనం, రాయల్ ఫెసిలిటీస్ కదా. మన భారతదేశంలో అంబానీ కదా. అంబానీ కుమారి యొక్క వివాహం చూస్తే చాలా ఆశ్చర్యం. 54 కోట్ల గడియారం అంట ఆయనకి. గడియారమే 54 కోట్లు. వామ్మో! అయితే ధనవంతుల యొక్క ధనం అక్కడ కనబడదు, లాజరు యొక్క విశ్వాసం అక్కడ కనబడుతుంది. హల్లెలూయా. సో అవర్ ట్రెజర్ డజంట్ మ్యాటర్
దేర్. మనకున్నటువంటి డబ్బు, పరపతి మన గొప్ప గొప్ప గుణాలు కాదు. క్రీస్తు యేసునందు ఉన్న విశ్వాసాన్ని బట్టి మనం పరలోకంలో దేవుని సన్నిధిలో ఆ యొక్క ప్రభు యొక్క సన్నిధిలో నిలవబోతుంటున్నాం. కాబట్టి మనం అప్రమత్తతతో ఉండాలి, జాగ్రత్తతో ఉండాలి. మన యొక్క వస్త్రములను ఉతుక్కొని తెలుపు చేసుకోవాలి. యూ షుడ్ వాష్ అండ్ వాష్ అండ్ వాష్. మీ వస్త్రములను తెలుపు చేసుకోవాలి. మేము తెల్లగానే ఉన్నాం కదా సార్, మేము పాటలు పాడుతున్నాం కదా సార్, మేము వాక్యం వింటున్నాం కదా సార్, ఉదయాన్నే బైబిల్ చదువుతున్నాం కదా, మేము ప్రార్థన చేస్తున్నాం కదా, మేము ఏ తప్పు చేయట్లేదుగా సమాజంలో అంటే ఆ యవనస్తునిలాగా మనం ఒక్క విషయంలో తప్పిపోతే ఉన్న బహుమానం అంతా పోతుంది. ఒక్కదానిలో వెనుకబడ్డావు ఓ యవనస్తుడా, మార్క్స్ వార్త 10వ అధ్యాయంలో ఒక్కదానిలో నువ్వు వెనుకబడ్డావు. నీవు దాన్ని సరి చేసుకుంటే నీవు వచ్చి నన్ను వెంబడించు, అప్పుడు నీకు దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు. ఇక దేవుని సంఘము చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ముగిస్తుంటున్నాం. దయచేసి చూడండి, అక్కడ మత్తయి సువార్త 24లో మనం ఇంతవరకు చదువుకున్న మాటల్లో ఒక మాట చూసుకొని మనం చివరికి వెళ్దాం. వచ్చే వారం మనం చూసుకోబోతుంటున్నాం. ఒకవేళ వారం వస్తే జాగ్రత్త, ఎందుకంటే చాలా ప్రమాదం ఉంది. వెరీ వెరీ టెన్షన్, చాలా భయంకరమైన టెన్షన్ ప్రపంచమంతా సాగుతుంది. మీకు ఎంత తెలుసో తెలియదు, సంఘాలకు ఎంత తెలుసో తెలియదు, ప్రసంగికులు చెప్తున్నారో లేదో తెలియదు, బోధకులు పాస్టర్లు చెప్తున్నారో తెలియదు, కానీ వీఆర్ ఆన్ హై టైం. భయంకరమైన సమయంలో ఉన్నాం. మీ పనులు మీరు చేసుకోండి, కానీ ఇంకొక చెవి ఇక్కడ పడేసి ఉంచండి. ఎక్కడ? దేవుని యొక్క స్వరం వినడానికి, ఆయన యొక్క బూర స్వరం వినడానికి. 1 తెస్సలోనికయ పత్రికల్లో రాయబడిన ఆ మాట సమాధి దగ్గర చదువుతారు చాలామంది. ఆ సమాధి దగ్గర కాదు, మనం ప్రతిరోజు చదువుకోవాల్సినవి. ఆయన ప్రధాన దూతతోనూ ఊరతోనూ శబ్దంతోనూ ఆయన వచ్చినప్పుడు కదా చనిపోయిన వారు మొదట లేస్తారు. ఆ చనిపోయిన వారు లేస్తారని అక్కడ చదువుకుంటారు. కానీ మనము నేర్చుకోవాలి ఏమని, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి, ప్రిపేర్డ్గా ఉండాలి, ప్రతిదీ కడుక్కొని ఉండాలి, ప్రతిదీ శుభ్రం చేసుకోవాలి. ఎవ్రీ మార్నింగ్ లేచి మీరు పాటలు పాడి పక్కకు పెట్టండి. ముందు ప్రభువా నాలో ఇంకా ఏదైనా నీకు ఆయాసకరమైన మార్గం ఉంటే, ఎవరు చేశారు ప్రార్థన? దావీదు చేశాడు కదా, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము. ఈ ప్రార్థన చేస్తున్నారా మీరు? మీ ప్రార్థనలో ఇది ఉండాలి ఖచ్చితంగా. నీకు ఇంకా ఆయాసకరమైన మార్గం ఏదైనా ఉందా ప్రభువా, దయచేసి నన్ను క్షమించు, ఈ దాసుని క్షమించు కదా, నీ దాసుని నీ యొక్క రక్తంలో కడుగు, నన్ను సిద్ధపరచు. వెన్ యూ కమ్, నీ రాకడ ఆకాశమందు మధ్యాకాశమందు ఆ యొక్క రాకడ సూచన వినబడగానే సంఘమా ఎత్తబడుతుంది. ఎత్తబడిన సంఘంలో నీవు ఉంటావా, విడబడిన సంఘంలో ఉంటావా? సంఘం ఎంచుకోవాలి. సంఘం అంటే నువ్వే, సంఘం అంటే నేనే. ఐ షుడ్ చూజ్. క్రీస్తు రాకడలో నేను ఎత్తబడాలి అని అంటే ఒక అనుకుంటే సరిపోదు, పాట పాడితే సరిపోదు, వాక్యం వింటే సరిపోదు, వాక్యం చెప్తే సరిపోదు. నేను ప్రిపేర్ కావాలి. నా వస్త్రంలో నేను తెలుపు చేసుకొని, గొర్రెపిల్ల రక్తంలో నా వస్త్రంను తెలుపు చేసుకొని నా దీపమును వెలిగించుకుంటూ ఉండటం నాకు చాలా అవసరం. వింటున్నారా? ఇశ్రాయేలును చూసి మీరు నేర్చుకోనండి, పరిస్థితులను మీరు చూసి నేర్చుకోనండి. ఒకవైపు యెరూషలేము కొరకు, క్షేమం కొరకు ప్రార్థన చేయండి, సమస్య లేదు. కానీ దేవుని యొక్క వాగ్దానము నెరవేరుతుంది. ఆయన రాకడను గూర్చిన వాగ్దానం నెరవేరుతుంది. మీ ప్రార్థన ఆయన రాకడ గూర్చిన వాగ్దానం అడ్డుకున్నట్టుగా ఉండొద్దు. ఒక పాట విన్నాను నేను, ఇంకా కొంతకాలము నన్ను బ్రతికింపచేయుము అని ఒక పాట పాడతారు. ఇంకా బతకాలి, ఇంకా బతకాలని. వాక్యం ఏం చెప్తుంది? క్రీస్తు వస్తున్నాడు, నువ్వు సిద్ధంగా ఉండమని చెప్తుంది. పాటలు ఏమి ఇట్లా రాస్తున్నారు? దేవుని బిడ్డలారా, మనము సిద్ధపడాలి, మన యొక్క జీవితాలను సరి చేసుకోవాలి, మన యొక్క బ్రతుకులను మార్చుకోవాలి, మన తీరుతెన్నులను మార్చుకోవాలి. ఎక్కువ సమయం ప్రార్థన. వింటున్నారా? రిలీజియస్ ముస్లిమ్స్ ఆర్ ప్రేయింగ్ దిస్ మంత్. చాలా ప్రగాఢమైనటువంటి ముస్లిమ్స్ అరబ్ నేషన్స్లో ఈ తమ్మూజు నెలలో ఉపవాసం ఉండి కన్నీళ్లు గారుస్తూ ప్రార్థన చేస్తున్నారు. సంఘాలు ఏం చేస్తున్నాయి? మదా చేస్తున్నాయి కదా, విందులు, వివాహాలు నోహు దినముల వలె ఉన్నాయి మన దినాలన్నీ కూడా. సంతోషము, ఆనందము, కేరింతలు, టూర్సు, తర్వాత జాయ్ అండ్ హ్యాపీనెస్, ఇది మనం కోరుకుంటున్నాం. ప్రిపరేషన్ దేవుడు అడుగుతుంటున్నాడు. జాయ్ అండ్ హ్యాపీనెస్ కాదు, ప్రిపరేషన్. ప్రిపేర్ 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 ప్రిపేర్. సిద్ధపడండి.
ఏమి జరగబోతుందో తెలియదు, మీరు సిద్ధపడండి. ఒకవేళ రేపే యుద్ధం స్టార్ట్ కాలేదంటే దేవునికి స్తోత్రం, ఎవరో ప్రార్థన చేశారు కాబట్టి దేవుడు కొంచెం సమయం ఇచ్చాడు. కొంత సమయం ఎందుకో తెలుసా? మీకోసం కాదు, ఇంకా రక్షణ నొందాల్సిన ఇశ్రాయేల్ చాలామంది ఉన్నారు, రక్షణ నొందని ప్రజలు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. యేసుక్రీస్తు తన యొక్క లిస్టులో ఉన్నటువంటి చివరి గొర్రె తన యొక్క మందలో చేరేంత వరకు దేవుడు ఎదురు చూస్తాడు. అయితే మీరు ఆ కాలం కొరకు చూడకండి. ఇట్స్ వెరీ టఫ్ టైం, చాలా భయంకరమైన కాలం, మారు మనస్సుకు అవకాశం లేని కాలం. అసలు మారు మనస్సే దొరకదు. ఒకవేళ లేక మారు మనసు పొందినవాడు ఎవడైనా ఉంటే వాడికి ఇంకా బాప్తిసం ఇచ్చే అవకాశం ఉండదు, సంఘానికి వచ్చే అవకాశం ఉండదు, పాట పాడే అవకాశం ఉండదు, వాక్యం వినే అవకాశం ఉండదు, వాక్యం నేర్చుకునే అవకాశం ఉండదు. నో ఛాన్స్. అది కష్టకాలం. వింటున్నారా? ఎత్తబడిన సంఘంలో విడవబడిన వారు పొందే శ్రమలు బహుఘోరం. ఆ శ్రమలు ఇంతవరకు ఎవరు కూడా పొందలేదనే మాట బైబిలే చెప్తుంది. మీరు ఎక్కడ ఉండాలనుకుంటారు? చదువుకుంటున్నారు సార్, ఇంకా చదువుకుంటున్నా సార్, నాకు ఉద్యోగం రావాలి సార్, నేను వివాహ సంబంధం చూసుకుంటున్నా సార్, నాకు పెళ్ళి కావాలి సార్, నేను ఇట్లా ఉద్యోగంలో ఉన్నాను సార్, నాకు ఇంకా రావాలి సార్. ఓకే, లెట్ దట్ బి దేర్. ఉండని, మీ ఆశలు ఆశయాలు ఉండని. బార్డర్లో ఉన్నటువంటి జవాన్ కూడా అన్నం తింటాడు, ఆయన నిద్రపోతాడు, ఆయన డైలీ కార్యక్రమాలు చేసుకుంటాడు, జీతం వస్తే లెక్క పెట్టుకుంటాడు, అని చేసుకుంటాడు. కానీ ఎవ్రీ మినిట్ అలర్ట్. క్రైస్తవుడు ఒక సైనికునిలాగా ఉండాలంటాడు. క్రైస్తవుడు హీఈస్ కాల్డ్ యాజ్ ఎ సోల్జర్. ఒక మంచి సైనికుని వలె ఉండి పోరాడమని చెప్తున్నాడు. పోరాటం అంటే మనుషులతో పోరాటం కాదు, అంధకార సంబంధమైన లోకనాథులతో పోరాడాలని మనం గత 2 వారాల కిందట నేర్చుకున్నాం. ఇప్పుడు మన పోరాటం ఏంటంటే మన ఆత్మలో పోరాటం, ఆత్మీయ పోరాటం, మన ఈ ఆత్మలు జాగ్రత్తగా ఉంచుకోవటానికి పోరాటం. సంగమా సిద్ధపడు, దేవుని ప్రజలారా సిద్ధపడండి. ఏమి జరుగుతుందో తెలియదు. నాకైతే చాలా భయంగా ఉంది. వచ్చే నెల వెలుగు సాక్షి వస్తుందో లేదో తెలియదు అన్నంత భయంగా ఉంది. యునో దట్స్ హ్యాపెన్స్. క్రీస్తు రాకడ అంత సమీపంగా ఉంది. అంత్యక్రీస్తు ప్రత్యక్షమవటం ఒకవైపు, క్రీస్తు రాకడ అక్కడ జరగటం ఒకవైపు. వాట్ హ్యాపెన్స్? విశ్వాసులందరూ కూడా ఎత్తబడతారు. విశ్వాసులు అంటే ఒక చర్చ అని కాదు, ఆయా సంఘాలలోంచి దేవుని యందు భయభక్తులు నిలిపి తమ విశ్వాసాన్ని భద్రంగా చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎత్తబడతారు. విడువబడిన వారు ఇంకెందుకు నమ్మినమ్రా బాబు అనే పరిస్థితులు ఏర్పడతాయి. ఎందుకంటే ఇక్కడ బతకలేరు, అక్కడ చావలేరు. బాగా వినండి, నేను చెప్పి ముగిస్తాను, ఇంకా మనకు ముందుంది. దెర్ ఇస్ మార్క్ రెడీ. 666వ సంఖ్య మనకు చాలా రెడీగా ఉంది. సంఖ్య లేకుండా క్రయ విక్రయములు చేయుటకు అర్హులు కారు. ఇప్పటికే వచ్చేసింది కదా. మీరు రేషన్ కొనడానికి పోతే మీరు నంబర్ చెప్పాలి కదా, మీరు నంబర్ చెప్పాలి, టోకన్ తీసుకోవాలి, ఆధార్ నంబర్ చెప్పాలి, మీ కార్డు సంఖ్య చెప్పాలి. ఇవి కావు, ఒక సంఖ్య ఇస్తాడు. ఆ సంఖ్య అన్నిటికీ ఒకటే. నువ్వు బ్యాంకు పోయినా అదే సంఖ్య, నీవు రేషన్ కార్డు కొనుక్కున్నా అదే సంఖ్య, నీవు బస్సు ఎక్కినా అదే సంఖ్య, నువ్వు విమానం ఎక్కినా అదే సంఖ్య. 1 నంబర్. ఇప్పుడు ఎన్ని సంఖ్యలు ఉన్నాయమ్మో మనకి? చాలా ఉన్నాయి కదా. ఆధార్కి ఒకటి, పాన్కి ఒకటి, మీ రేషన్ కార్డు ఒకటి, తర్వాత చాలా ఉన్నాయి. మెనీ పాస్పోర్ట్కి ఒకటి, చాలా సంఖ్యలు ఉన్నాయి. మీ పాస్వర్డ్లు కూడా చాలా పాస్వర్డ్స్ ఉన్నాయి. సో ఇట్స్ ఎ కన్ఫ్యూజన్. కాబట్టి ద యాంటీ క్రైస్ట్, ది క్రీస్తు విరోధి వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే హీ మెర్జెస్ ఆల్ ఇంటూ వన్. అన్నీ ఒకటిగా చేస్తాడు. ఇప్పటికే స్టార్ట్ అయింది. నెదర్లాండ్స్ ఆ ప్రాంతాల్లో స్టార్ట్ అయింది. టు మెర్జ్ ఆల్ ఇంటూ వన్, అన్నిటినీ ఒకటి చోట. ఆధార్ అని ఒకటి, పాన్ అని ఒకటి, ఇంకొక కార్డు ఒకటి, అలా కాకుండా అన్నిటి కూడా ఒకటే నంబర్, బట్ స్టిల్ ఇన్ కార్డ్. అయితే ఈ కార్డు పోయి ఎక్కడొస్తుందో తెలుసా? చెప్పండి. బైబిల్ ఏం చెప్తుంది? మీ నొసటి మీదనో లేకుంటే మీ చేతి మీద, కుడి చేయి మీద ఈ యొక్క ముద్ర వేయబడుతుంది. మనం అలవాటు అయిపోయినాం తెలుసా? ఎప్పుడు? కోవిడ్ మనకు ట్రైనింగ్ ఇచ్చేసింది. మీరు ఏ షాపులోనికి పోయినా, ఏ బస్సు ఎక్కాలన్నా నెత్తికాడ ఇది పెట్టి చూసేవాళ్ళు కదా. ఏదది? రీడర్. ఏం రీడర్ అమ్మా అది?
ఏం రీడర్ అంటారు? టెంపరేచర్ కాదు అది. టెంపరేచర్ రీడర్ కదా, టెంపరేచర్ రీడర్. సో మనకు అలాగా బ్యాంకుకి వెళ్తే మీరు పాస్బుక్, మీ డెబిట్ కార్డు, ఏటీఎం కార్డు పట్టుకొని పోవాల్సిన పని లేదు. మీకు ఒక నంబర్ ఇవ్వబడుతుంది. మీరు బ్యాంకులోకి వెళ్ళగానే ఇట్లా కాలు పెట్టగానే మీ అకౌంట్లో బ్యాలెన్స్ ఉందా లేదా బ్యాంక్ కూడా చెప్తాడు. నువ్వు ఎందుకు వచ్చినావు, నీ అకౌంట్లో బ్యాలెన్స్ లేదు పో అని చెప్తాడు. మరి నా నంబరే చూడలేదు, నేను పేరే చెప్పలేదు, ఎట చెప్పిండంటే ఇట్ రీడ్స్ ఎవ్రీథింగ్ ఈజ్ రెడ్. ఇది భయంకరమైన కాలం. ముద్ర లేనివాడు ధన్యుడు అని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. రాబో కాలం ముద్రల కాలం. సో ప్రియ దేవుని సంగమా, ఎంత భయంకరమైన పరిస్థితులు చుట్టుకొస్తున్నాయంటే, ఒకవైపు ఇశ్రాయేలు యుద్ధం, ఇంకొక వైపు అంత్యక్రీస్తు, ఇంకొక వైపు క్రీస్తు ఆయన సమీపంలో ఉన్నాడు, ఇంకొక వైపు మన యొక్క జీవితాలన్నీ కూడా ఒక చట్రంలో బిగించబడుతుంటున్నాయి. అండ్ వీఆర్ ఆన్ ద క్లిఫ్. క్లిఫ్ అంటే తెలుసు కదా, శిఖరపు యొక్క కొనలో మనం ఉన్నాం. గడియారపు ముళ్ళు 12కు సమీపంగా ఉంది. ప్రభువు వచ్చు సమయం చాలా సమీపంగా ఉంది. ప్రార్థన చేసుకుందాం. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్, క్లోజ్ యువర్ ఐస్. అంత్య దినాల్లో ఉంటున్నాం, భయంకరమైన కాలంలో ఉంటున్నాం. ఎవరిని చూసుకుంటామో, ఎవరిని పలకరిస్తామో తెలీదు. మీరందరూ కూడా ప్రతిరోజు టాటా చెప్పుకొని పండుకోవాలి. ఎందుకంటే వీ డోంట్ నో వెన్ క్రైస్ట్ కమ్స్ యూ హ్యావ్ టు గో. నువ్వు వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి భయపడకుండా సిద్ధపడడానికి మనకి హృదయాలను సరి చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. మొదటిదిగా వాక్యం చెప్పినట్టు యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేద్దాం. దయచేసి మీలో ఎవరైనా ఒకరు లేచి, యెరూషలేము దండ్ల చేత చుట్టుకొనబడి ఉన్నది, యెరూషలేము యుద్ధముకు సన్నాహం చేయబడుతుంది, యెరూషలేము చుట్టూ ఉన్నటువంటి 57 దేశాలు OCI ఈ యొక్క అన్ని ఆర్గనైజేషన్స్, ఇస్లామిక్ ఆర్గనైజేషన్స్ అన్నీ ఒక్కటై యెరూషలేము మీద దాడికి సిద్ధపడుతుంటున్నాయి. ప్రార్థన చేసుకుందాం. ప్లీజ్ డోంట్ లుక్ అరౌండ్, లెట్ చిల్డ్రన్ ప్లే. పిల్లలు ఆడుకోనివ్వండి, కానీ మీరు ప్రార్థన చేద్దాం. క్లోజ్ యువర్ ఐస్, ప్రార్థన చేద్దాం. ఎవరైనా ఒకరు లేచి దయచేసి ప్రార్థన చేయండి. నాట్ ఫర్ అవర్ సేఫ్టీ, మనం క్షేమంగా ఉండాలని కాదు, యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయండి. మన సిద్ధపాటు కొరకు ప్రార్థన చేయండి. అంత్యక్రీస్తు బయలుపడక ముందే సంఘం ఎత్తబడిలాగున, ఆ సంఘంలో నీవు నేను ఉండేలాగున ప్రార్థన చేసుకుందాం. దట్స్ ది అల్టిమేట్ చాయిస్. మనకు దేవుడిచ్చిన ఒక అవకాశం. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. మీరు ఎవరైనా సంఘంలో ఎవరైనా ఒకరు ప్రార్థన చేయాలని కోరుతుంటున్నాను. ఎవరైనా ఒకరు లేచి ప్రార్థన చేయండి. మీకు ఆత్మ నడిపింపు ఉంటే చేయండి, లేకుంటే వద్దు. ప్రార్థన కొరకు ప్రార్థన వద్దు. ఇఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ లీడ్స్ యూ, గెట్ అప్ అండ్ ప్రే. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. వెయిట్, వీ డోంట్ నో హూ గెట్స్ అప్. ఎవరు ప్రార్థన చేస్తారో తెలియదు. ఎవరైనా ప్రార్థన చేస్తారా? ఓకే, టేక్ దిస్ మైక్.